నమస్తే ఏంటన్నా ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక సంవత్సర కాలం అయితే పూర్తి అయిపోయింది కదా, ఎలా ఉందనుకుంటున్నారు? ఈయన పాలన గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి పాలన అందరూ తెలిసిందే కదా. బాబు సూర్యుడి మోసం గ్యారంటీ. ఆయన చెప్పిన వాగ్దానాలు ఏది నెరవేర్చే రకం కాదు. అవసరానికి ఎలక్షన్ హామీలో ఏదైనా హామీలు ఇస్తారు ఎలక్షన్ టైంలో. తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చలేని తత్వం ఆయనది. గతంలో మనం చాలాసార్లు చూసాం కదా. ఆయన ఇప్పుడే కొత్తగా ముఖ్యమంత్రి ఏం కాదు కదా, చాలా దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎప్పుడు కూడా చెప్పిన హామీలు ఎప్పుడు నెరవేర్చిన దాఖలాలు లేవు. అట్లాగే ఇప్పుడు కూడా జనాలను మోసం చేసి కుర్చీ ఎక్కారు. ఎవరికి న్యాయం చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన వాటిలో చెప్పినట్టుగా సూపర్ 6 అన్ని అమలు అయిపోయాయి అంటున్నారు. మరి ఇప్పుడు ఎక్కడ అమలు అయిపోయాయండి? ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ అన్నారు. ఎక్కడైనా ఫ్రీగా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా మహిళలు తిరుగుతున్నారా? లేకపోతే ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో మొత్తం చూస్తున్నారు కదా. ఏదో ఒకటి చేసేసి మేమంతా చేసాం, సూపర్ 6 మొత్తం అమలు చేసాము అని చెప్తున్నారే కానీ ఏ ఒక్కటి అమలు చేయట్లేదు. పేద ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా అమలు చేయలేకపోయారు. ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎల్లకాలం గుర్తుండే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. అంటే ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పారు, ఎంతమంది ఉంటే అంతమందికి వేసామంటున్నారు కదా. తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి వేసామని చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అమ్మఒడి ఎంతమంది వేశారు? ఈరోజు తల్లికి వందనం ఎంతమందికి వేశారు? ఆంధ్రప్రదేశ్లో ఉండే రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తారే ఉన్నారు. అంతమందికి ఇవ్వలేదు. కొంతమందికి ఇచ్చి చేతులు దులుచుకున్నారు కానీ అందరికీ తల్లికి వందనం అమలు చేయలేదు. కొంతమందికి అమలు చేశారు. ఇప్పుడు వైసీపీ కాడర్ అంతా కూడా రెడ్ బుక్ చూస్తేనే ప్యాంట్లు తడుపుకుంటున్నారని నారా లోకేష్ అంటున్నాడు కదా, దానికి ఏం చెప్తారు? రెడ్ బుక్ తలుచుకుని తడుపుకుంటున్నారంటే ఈ రోజు మీరు చూస్తున్నారు. ఈ రోజు ఎంతమంది జనాభా రోడ్లపైకి వచ్చారు? ఎన్ని ఆంక్షలు పెట్టారు? పోలీసులు ఎంతమంది రానియకుండా ఆంక్షలు పెట్టి ఎన్ని ఇబ్బందులు గురి చేసినా కూడా జనంలో ఉండే అభిమానం ఎవరు ఆపలేరు. దానికి ఎవరు ఏమి చేయలేరు. అది జనంలో ఆయన చిరస్థాయిగా ఉన్నారు. ఏ రెడ్ బుక్ ఏ రాజ్యాంగం కూడా ఆయన్ని ఏమి చేయలేదు. ఆయన కోసం జనాలు ముందుకు వస్తారు. జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందుకు ఇదే నిదర్శనం. పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే వేరే సినిమా తీశారు. ఆయన లాస్ లో చాలా బాధపడుతున్నారు. వైసీపీ మీ వల్ల సోషల్ మీడియా వల్ల ఇలా అయిపోయిందంట కదా. సినిమా బాగుంటే అత్తారింటికి దారేది సినిమా ముందే రిలీజ్ ముందే ఆల్రెడీ బయటకు వచ్చేసింది. సినిమా హిట్ అయ్యిందే లేదా? ఈ రోజు ఆయన వీరమలు తీసి చాలా ఫ్లాప్ లో ఉన్నారు. ఆయన ఆ బాధల్లో బయటకు రాలేక లోపల కుమిలి బాధపడుతున్నారు. ఇంకా ఆయన గురించి మనం ఏం మాట్లాడతాం? ఓకే.